తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులుగా నడిచిన తమిళ రాజకీయం ఈ కథ సుఖాంతమైంది. గవర్నర్ని కలిశారు. తనకు మద్దతు తెలిపిన పార్టీలు ఎమ్మెల్యేలకు సంబంధించిన పూర్తి జాబితాను గవర్నర్కి ఇచ్చారు టీవీకే అధినేత విజయ్. సో ఇప్పుడు గవర్నర్ కూడా దీనికి ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. రేపు అంటే ఆదివారం రోజు మే 10 ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది అంటే మే 4న ఫలితాలు వస్తే 108 స్థానాలు గెలుచుకున్నటువంటి విజయ్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుతాడు, ఎప్పుడెప్పుడు విజయ్ అనే నేను అని ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూసినటువంటి ఫ్యాన్స్ కళ ఇన్ని రోజులకు అంటే 5, 6, 7, 8, 9 చూడండి ఇన్ని రోజులకి అంటే ట్విస్టుల మీద ట్విస్టులు. అంటే విజయ్ని రాజకీయ అనుభవం లేదు, అసలు ఎలా నెగ్గుతాడు, ఈ వేళ్ళూనికిపోయినటువంటి ఈ ద్రవిడ పార్టీలను కాదని ఎలా ముఖ్యమంత్రి అవుతాడు అన్న స్థాయిలో ఈ విధంగా రాజకీయం జరిగింది తమిళనాడులో. ఆయన 2-3 సార్లు కలిశాడు గవర్నర్ని. గవర్నరు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, కలుస్తున్నారు. ఇంకా మద్దతు సరిపోలేదు కదా అనటం. ఒకవైపు మద్దతు ఇచ్చిన పార్టీలు కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇక్కడ ట్విస్టులు చూడండి. ముందు వీసీకే మద్దతు ఇచ్చింది, లేదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళింది. తర్వాత ఐయుఎంఎల్ మద్దతు ఇచ్చినట్టు ఇచ్చింది, మళ్ళీ స్టాలిన్తో భేటీ అయ్యి మేము మద్దతు ఇవ్వట్లేదని చెప్పటం. కొంత అలకలు అంటే వాట్సాప్లో ఏ విధంగా మద్దతు అడుగుతారు, మమ్మల్ని ఎందుకు కలవరు, ఇలాంటి రాజకీయాలు జరిగి నడిచి ఆ తర్వాత ఈ రోజుకి కథ సుఖాంతమైంది. మొత్తానికి ఆ పార్టీలన్నీ కూడా మద్దతు ప్రకటించాయి. మద్దతు ఇచ్చిన తర్వాత కూడా 120 మంది బలం ఉంది అన్ని ఏదైతే మద్దతు ఇస్తున్నాయో పార్టీలన్నీ కూడా నేను మీ వెంటే ఉన్నాం విజయ్ గారు, మీరు ప్రమాణ స్వీకారం చేయడానికి కానీ సిద్ధం చేసుకోండి అని చెప్పిన తర్వాత వాళ్ళు ఎమ్మెల్యేల జాబితా ఇచ్చిన తర్వాత కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ పార్టీల నుంచి ఆమోద ముద్ర వచ్చిన తర్వాత కూడా ఇంకొక ట్విస్ట్ నెలకొంది. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు కాలేదు. గవర్నరు కేరళ వెళ్ళిపోతున్నాడు అక్కడ కార్యక్రమానికి. సో ఇప్పట్లో ఉండదు. మళ్ళీ ఈ ట్విస్టు తర్వాత మళ్ళీ తన కేరళ పర్యటన రద్దు చేసుకుని మళ్ళీ విజయ్ని వెనక్కి పిలిపించి ఇప్పుడు కలిసినటువంటి పరిస్థితి ఉంది. సో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు అనేది చాలా క్లియర్గా గవర్నర్ గారికి చూపించడం జరిగింది. గవర్నర్ కూడా సాటిస్ఫై అయిపోయాడు. ఆదివారం రోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రమాణ స్వీకారం జరుగుతోంది. ముఖ్యమంత్రిగా విజయ్ రేపు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అక్కడ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఏదైతే ఉందో ఆ నెహ్రూ స్టేడియంలోనే మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఇన్ని రోజులకి కథ సుఖాంతం అయిపోయిందనమాట. ఇప్పుడు విజయ్ గుండెల మీద చేయి వేసుకొని హ్యాపీగా నిద్రపోవచ్చు అని అనుకుంటున్నారేమో. కానీ ఇక ఎందుకంటే ఇది సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి పూర్తి మెజారిటీ విజయ్కి రాలేదు కాబట్టి దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ కూడా ఇచ్చేందుకు ఎన్ని ట్విస్టులు పెట్టాయో రేపు ప్రభుత్వం నడిపే టైంలో కూడా అన్ని ట్విస్టులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఊరికే మద్దతు ఇవ్వరు కదా, మాకేంటి అంటారు. సో డెఫినెట్గా వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తారు. ఏదైతే మద్దతు ఇచ్చిన పార్టీలు ఉన్నాయో వాళ్ళు మంత్రి పదవి తీసుకున్నారో, అలాగే వీసీకే పార్టీ ఉంది కదా ఆ పార్టీ కూడా సో డెఫినెట్గా తిరుచి ఈస్ట్ నుంచి కూడా పోటీ చేశాడు కదా విజయ్, పెరంబూర్ నుంచి తిరుచి ఈస్టు. ఇక్కడ మీరు రాజీనామా చేసి ఈ స్థానం మాకు కేటాయించండి అని కూడా వీసీకే అడిగింది. దానికి విజయ్ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయాలి. వాళ్ళు 1-2 డిమాండ్లు పెట్టినా ఇక తప్పక ఒప్పుకోని పరిస్థితి. యాక్చువల్గా ఆ స్థానంలో త్రిష పోటీ చేపిస్తారని చెప్పి ప్రచారం జరిగింది. కానీ సో త్రిష సంగతి తర్వాత ముందు మనం గవర్నమెంట్ ఫామ్ చేయాలి. సో వీళ్ళు పెట్టిన డిమాండ్కి ఓకే చెప్పేసినట్టుగా కూడా తెలుస్తోంది. చూడండి అంటే విజయ్ ముఖ్యమంత్రి కావటానికి అతిపెద్ద పార్టీగా ప్రజలు ఆమోదం తెలిపి ఓట్లేసి గెలిపించినా సరే ముఖ్యమంత్రి కావటానికి ఇంత రాజకీయం అక్కడ నడిచినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా పాలనలో కూడా ఈ ట్విస్టులు ఇంకా కొనసాగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పాలనలో సో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో పాటు సిపిఐ సిపిఎం ఈ 2 పార్టీలు మేము బయట నుంచి మద్దతు ఇస్తాం, ప్రభుత్వంలో ఉండమని కూడా చెప్పారు. తర్వాత వీసీకే ఐయుఎంఎల్ ఈ సంకీర్ణ ప్రభుత్వం ఇంకా ఎన్ని ట్విస్టుల మీద నడుస్తుందని కూడా రాబోయే కాలంలో తెలిసే అవకాశం కనిపిస్తుంది. కానీ విజయ్ మాత్రం చాలా జాగ్రత్తగా రాజకీయం తెలుసుకోవాలి, రాజకీయాన్ని నేర్చుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఆశలు ఏ విధంగా ఉన్నాయి, ఎవరు ఎలాంటి మెలికలు పెడతారు, ఎవరు ఎలాంటి కోవర్టులుగా మారి
రాజకీయం చేస్తారన్నది కూడా ఒక కంట కనిపెడుతూ పాలన సాగించాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 4-5 రోజులుగా చూడాల్సిందంతా చూశారు, తమిళ ప్రజలు చూశారు. విజయ్ కూడా రాజకీయం అంటే ఇదా అని చెప్పి తెలిసి కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మద్దతు ఇచ్చిన పార్టీలు కాంగ్రెస్ కానీ, వీసీకే కానీ, ఐయుఎంఎల్ కానీ ఇవన్నీ కూడా డిఎంకే కూటమి, అంటే స్టాలిన్ కూటమి. స్టాలిన్ కాంగ్రెస్ మీద కోపం ఉంది. సరే, మన ఇన్ని సంవత్సరాల పాటు మనతో ఉండి ఒక్కసారిగా విజయ్కి అన్ని స్థానాలు వచ్చేసరికి మనల్ని కాదుకొని వెళ్ళిపోయింది, ఘాతక పార్టీ, నమ్మక ద్రోహం చేసినటువంటి పార్టీ అని చెప్పి కాంగ్రెస్ మీద చాలా కోపంగానే ఉన్నాడు స్టాలిన్. ఇంకొక పక్క ఈ వీసీకే, ఐయుఎంఎల్ ఈ 2 పార్టీలని స్టాలినే పంపిస్తున్నాడని ఒక చర్చ పెద్ద ఎత్తున ఉంది. స్టాలినే తన మిత్రపక్షాలని విజయ్ పార్టీకి వెళ్ళటంలో ఆయన 2 వ్యూహాలు పనినట్టుగా తెలుస్తోంది. ఒకటి, నా మిత్రులతో ఉన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఏర్పడింది, అక్కడ ఏం జరిగినా నాకు తెలుస్తుంది. రెండోది, భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే కూటమి ఉంది కదా, ఆ కూటమి మద్దతు తీసుకోకుండా మళ్ళీ భారతీయ జనతా పార్టీ తమిళనాడు గవర్నమెంట్లో పార్టిసిపేట్ కాకుండా, భారతీయ జనతా పార్టీ తమిళనాడు ప్రభుత్వంలో ఎంటర్ కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా నాదే ఉందని చెప్పి అన్నాడీఎంకేని కానీ భారతీయ జనతా పార్టీ ఫ్లేవర్ ఏమాత్రం తమిళనాడు ప్రభుత్వంలో కనిపించకూడదనేటువంటి వ్యూహం ఇక్కడ స్టాలిన్ది కనిపిస్తోంది. సో డెఫినెట్గా స్టాలిన్కి అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏం జరిగినా సరే స్టాలిన్కి తెలిసే విధంగా ప్రయత్నం జరుగుతుంది. వాళ్ళు ఎన్ని వ్యూహాలు వేసినా, విజయ్ ప్రభుత్వం వాళ్ళు ఏ కొత్త కార్యక్రమం తీసుకున్నా, ఏ మీటింగులు పెట్టుకున్నా, ఏ స్ట్రాటజీలు అమలు చేసినా స్టాలిన్కి తెలిసిపోయి స్టాలిన్ మళ్ళీ ఆయన ఆ వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నే అవకాశం ఉంది. కాబట్టి చాలా టఫ్గా కాంపిటీషన్ అయితే నడిచే అవకాశం కనిపిస్తుంది. విజయ్కి అంత ఈజీ కాదు రాబోయే 5 సంవత్సరాలు అన్నది కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నటువంటి విషయం. సో స్టాలిన్ వారికి 59 స్థానాలు వచ్చాయి. అలాగే ఇంకొక పార్టీ ఉంది, ఆ పార్టీ ఒక స్థానం, మొత్తం 60 స్థానాలతో బలమైనటువంటి ప్రతిపక్షంగా తమిళనాడులో స్టాలిన్ ప్రతిపక్ష పాత్ర పోషించబోతున్నారు. సో విజయ్కి ఇది కత్తి మీద సాము. ఎందుకంటే ఒకవైపు రాజకీయం నేర్చుకోవాలి, ఒకవైపు పాలన చేయాలి, మరోవైపు ఏవైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా ఒక టైట్ పొజిషన్లో విజయ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మరి తమిళనాడు ప్రజల మన్నన తన పాలనతో ఏ విధంగా మెప్పిస్తాడు, అలాగే తన ప్రభుత్వాన్ని పటిష్టం చేసుకునేందుకు ఇంకా ఎవరైనా మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలు కూడా తీసుకొని ఇంకా స్ట్రాంగ్ అవుతాడా, లేదు నేను వేరే పార్టీల నుంచి ఇంకా తీసుకోను, ఎందుకంటే వాళ్ళ మీద నేను విమర్శలు చేసే అధికారంలోకి వచ్చాను కాబట్టి ఇక అన్నాడీఎంకే నుంచో డిఎంకే నుంచో నాకు ఎవరు వద్దు, వీళ్లతోనే సాగిస్తాను అంటూ ముందుకు పోతాడా నిజాయితీగా? లేదు అంటే కనుక గతంలో చాలా సందర్భాల్లో చాలా పార్టీలు ఏ విధంగా అయితే తన బలాన్ని పెంచుకోవడానికి వేరే పార్టీ వాళ్ళని లాక్కున్నారు, అలాంటి స్ట్రాటజీ ఏమైనా అమలు చేస్తాడా అనేది చూడాలి. కానీ విజయ్కి ఈ 5 సంవత్సరాల పాలన, ముఖ్యంగా తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటం, తమిళ ప్రజలు అభిష్టానికి అనుగుణంగా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయటం, ఇవన్నీ కూడా చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో డెఫినెట్గా విజయ్ సక్సెస్ కావాలి. ఎందుకంటే 2 పెద్ద పార్టీలను కాదని ప్రజలు విజయ్ మీద నమ్మకం పెట్టుకున్నారు కాబట్టి విజయ్ మీద ఆ బాధ్యత అనేది చాలా ఎక్కువ కనిపిస్తోంది. డెఫినెట్గా తను ఇచ్చినటువంటి హామీలు అమలు చేసుకుంటూ తమిళ ప్రజలు తన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా తమిళ ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేయాలని మనం కూడా కోరుకుందాం. విజయ్ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. తన కళ నెరవేరబోతోంది. తమిళ ప్రజలు కోరుకున్నది జరగబోతోంది. విజయ్కి సందర్భంగా ఆల్ ది బెస్ట్ చెప్దాం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.